ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరద వల్ల నష్టపోయిన రాకాసి తండా ప్రజల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం దమ్మాయిగూడెంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరంతరం ప్రజల కోసం తాపత్రయపడే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. 10 సంవత్సరాల గత పాలనలో పేదవాని చిహ్నంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో 4500 ఇల్లులు ఇచ్చామని, రెండో విడత కూడా ఇవ్వబోతున్నామని అన్నారు. పేదవాడిని గౌరవంగా ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. ఉదాహరణకి మన బీర్వేల్ గ్రామాన్ని చూసుకుంటే అన్నీ కలిపి గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా, ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది.